Guys, welcome to a quick YouTube channel. 5 tips of Lightroom ఎడిటింగ్స్ ఈ వీడియోలో నేర్చుకోబోతున్నాం. ఈ వీడియోలో సర్ప్రైజ్ కూడా ఉంది. ఎలా ఈ వీడియోలో మనం ఫోటో ఎడిట్స్ని క్లారిటీగా ఎడిట్ చేయబోతున్నాం అనేది ఈ వీడియో మీరు ఎండ్ వరకు చూస్తేనే ప్రాపర్గా అర్థమైంది. దాని ముందు సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కన నోటిఫికేషన్ బెల్ ఉంది, దాన్ని క్లిక్ చేసి వీడియో మాత్రం మర్చిపోకండి. టిప్ నెంబర్ 1, మనం ఇక్కడ డీటెయిల్స్ అని కానొస్తుంది కదా, దీన్ని కొంచెం హై చేద్దాం. హై చేసినప్పుడు మన ఫోటో అనేది క్లారిటీ వస్తుంది. దాని పక్కనే నాయిసీ అని ఉంది, దాన్ని కూడా హై చేసినప్పుడు ఫేస్ అనేది బ్లర్ ఇస్తుంది. బ్లర్ ఇచ్చినప్పుడు ఫేస్లో లుక్ అన్నీ చేంజ్ అవుతుంది. టిప్ నెంబర్ 2, ఇది వచ్చేసి చాలా హెల్ప్ఫుల్. మీ ఫేస్ అనేది డార్క్గా చేస్తుంది, అంటే బియర్డ్ అంతా. ఇక్కడ నేను కొంచెం హై చేస్తున్నాను. హై చేసిన తర్వాత మీరు చూడొచ్చు ఎలా ఉందో. టిప్ నెంబర్ 3, కలర్స్ అనేది మన ఫోటోకి ఒక బ్యూటిఫుల్ అనొచ్చు. అంటే ఇదే మన ఫొటోస్కి అంతా చేంజ్ చేసేది, బ్యాక్గ్రౌండ్ అంతా ఫోటోని కూడా చేంజ్ చేసేది ఈ కలర్సే. ఈ కలర్స్ని మనం ఏమేమి యూజ్ చేయబోతున్నామంటే గ్రీన్, ఎల్లో. ఎందుకంటే గ్రీన్, ఎల్లో మన బ్యాక్ సైడ్ ఉండేది నేచర్ కాబట్టి, ఈ బ్యాక్ సైడ్ కాదు, ఫోటో బ్యాక్ సైడ్ ఉండేది నేచర్ కాబట్టి ఈ 2 కలర్సే ఇంపాక్ట్ అయ్యేది. ఈ 2 కలర్స్ని నేను హై చేస్తా, లైట్గా హై చేస్తున్నా. చూడండి, ఇక్కడ మీరు చూసుకుంటే నేను హై చేసిన, అండ్ దీన్ని కొంచెం అలా ఇటు సైడ్ అటు సైడ్ చూసుకోండి. మీకు ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు. ఎల్లో కలర్ చేసి గ్రీన్ కూడా ఎక్కువ యాడ్ చేసుకోవచ్చు. ఎడిటింగ్ అనేది చేయొచ్చు, వితిన్ 2 సెకండ్స్లోనే ఎడిటింగ్ చేయొచ్చు ఈ ఎఫెక్ట్ని యూజ్ చేసి. ఈ ఎఫెక్ట్ని ఎలా యూజ్ చేయాలనేది ఈరోజు చూద్దాం. ఈరోజు కాదు, ఈ వీడియోలో చూద్దాం. ఇప్పుడు ఇక్కడ మనకి 3 డాట్స్ కానొస్తుంది కదా పైన, ఈ 3 డాట్స్ని క్లిక్ చేసి మనం ఇక్కడ కాపీ అని ఉంటుంది, దాన్ని క్లిక్ చేయండి. ఆ తర్వాత ట్యాప్ చేసిన తర్వాత మీరు యాక్చువల్లీ ఈ ట్యాప్ చేసింది కాపీ అయి ఉంటుంది, బ్యాక్ పోండి. బ్యాక్ పోసి మనం కొత్త ఫోటోని యాడ్ చేయాలి. కొత్త ఫోటో యాడ్ చేసినప్పుడు పైన ఆ 3 డాట్స్ క్లిక్ చేసి మన పేస్ట్ అనే కానొస్తుందా, దాన్ని క్లిక్ చేస్తే యాజ్ ఇట్ ఈస్ ఆ ఫోటోలో ఎలా మీకు ఎఫెక్ట్స్ యూజ్ చేసిండ్రో ఆ ఎఫెక్ట్ అనేది ఈ ఫోటోలో పడుతుంది. నెక్స్ట్ వన్ కూడా ఉంది, అది ఎలా అంటే ఇప్పుడు మనం బిల్డింగ్స్ బ్యాక్ సైడ్ ఏదైనా ఉంటే దానికి ఇది యూజ్ చేయాలి. గ్రీన్ ఏదైనా ఉంటే గ్రీన్కి ఈ ఎఫెక్ట్ యూజ్ చేయాలి, గ్రీన్ది. మళ్ళా గైస్, బాయ్. నెంబర్ 5, ఇది వచ్చేసి టిప్ నెంబర్ 5, లైటింగ్ అనేది మన ఫొటోస్ మీద లైటింగ్ ఎఫెక్ట్స్ పడవచ్చు. ఇప్పుడు డార్క్నెస్, ఈ డార్క్ లైటింగ్ ఇవన్నీ మనం దీంట్లోనే హై చేస్తున్నా. మీరు ఇక్కడ చూడవచ్చు హై. మీకు ఏదైనా ఫోటో కానీ నచ్చిందంటే ఇప్పుడు మీరు ఎడిట్ చేసిన ఫోటోలో దాన్ని మీరు కాపీ చేసుకొని పేస్ట్ చేయొచ్చు. ఇది చాలా యూస్ఫుల్, వితిన్ 2 సెకండ్స్లో ఎడిట్ చేయొచ్చు. ఇలా ఎఫెక్ట్స్ కావాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ అనేది పెట్టుంటా, మీరు ఎఫెక్ట్స్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. గైస్, బాయ్. దిస్ యువర్ వికీ సైనింగ్ ఆఫ్.